నమస్కారం. ritus.com సి ట్యుటోరియల్కి మీకు స్వాగతం. ప్రోగ్రామింగ్ అనేది కష్టమని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ కాన్సెప్ట్స్తో నేర్చుకుంటే ప్రోగ్రామింగ్ చేయడం చాలా సులువైంది. అది మీ మాతృభాషలో నేర్చుకున్నారంటే ప్రోగ్రామింగ్ ఇంకా సులువుగా నేర్చుకోవచ్చు. దానివల్లే నేను ఈ రితుస్ సి ట్యుటోరియల్ ఇన్ తెలుగు నేను మొదలుపెట్టాను. ఇప్పుడు మన మొదటి సి ప్రోగ్రామ్ రాద్దామా? మీరు చూస్తున్నది ఒక సింపుల్ సి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి అసలు ఏమీ చేయదు, కానీ సి బేసిక్స్ సింటాక్స్ అర్థం చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ సహాయపడుతుంది. సిలో అన్నిటికంటే ముఖ్యమైనది మెయిన్ ఫంక్షన్. అందుకనే ఈ ప్రోగ్రామ్ని నేను మెయిన్ ఈస్ మెయిన్ అన్నాను. అంటే మెయినే అన్నిటికంటే ఇంపార్టెంట్. సో సి, మీరు ఏదైనా సి ప్రోగ్రామ్ రన్ చేశారంటే ఫస్ట్ రన్ అయ్యే ఫంక్షన్ మెయిన్. సో మీరు మెయిన్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందామా? ఏదైనా ఫంక్షన్ సిలో క్రియేట్ చేయాలంటే దానికి ఫస్ట్ సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ టైప్, దాని తర్వాత ఫంక్షన్ నేమ్. సో రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ వచ్చేసి మెయిన్, రిటర్న్ టైప్ అనేది వాయిడ్. రిటర్న్ టైప్ గురించి మనం తర్వాత కొంచెం తెలుసుకుందాము. ఇప్పటికీ వాయిడ్ స్పేస్ మెయిన్ అనేది ఫంక్షన్ నేమ్, దాని తర్వాత ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఇది మనం ఫంక్షన్ నేమ్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. దాని తర్వాత నెక్స్ట్ లైన్లో మనము ఓపెన్ బ్రేస్. ఓపెన్ బ్రేస్ అనేది ఇండికేట్స్ ది స్టార్ట్ ఆఫ్ ది ఫంక్షన్, అంటే ఫంక్షన్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనేది ఓపెన్ బ్రేస్ ఇండికేట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడంతా మనము చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయొచ్చు. దాని తర్వాత క్లోజ్ బ్రేస్ ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఎండ్ అవుతుంది అని సీక్ చేస్తున్నాం అనమాట. సో బేసికలీ ఓపెన్ బ్రేస్ అనేది మెయిన్ ఫంక్షన్ యొక్క స్టార్ట్, ఈ క్లోజ్ బ్రేస్ అనేది మెయిన్ ఫంక్షన్ యొక్క ఎండ్. సో మనం ఇప్పుడు ఒక మెయిన్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. నేను ఇక్కడ ప్రత్యేకమైన మోడ్ యూజ్ చేస్తున్నాను, దాన్నే డీబగ్ మోడ్ అంటారు. మనము డీబగ్ మోడ్లో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి అది ఎలా వర్క్ అవుతుంది అని చూడొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మనం ఇప్పుడు డీబగ్ చేద్దామా? సో డీబగ్కి షార్ట్ కట్ వచ్చేసి F7. సో నేను F7 ప్రెస్ చేస్తున్నాను. F7 ప్రెస్ చేయగానే ఫస్ట్ మీరు చూసింది ఏంటంటే వాయిడ్ మెయిన్. సో సి ప్రోగ్రామ్ వచ్చేసి మనం వాయిడ్ మెయిన్ అని క్రియేట్ చేయగానే ఆ మెథడ్ కాల్ చేస్తుంది అనమాట. సో వాయిడ్ మెయిన్ కాల్ అయింది. ఈ మెయిన్లో అసలు మనం ఏమీ డిఫైన్ చేయలేదు కాబట్టి డైరెక్ట్గా లాస్ట్ లైన్, దట్ ఈస్ ది క్లోజింగ్ బ్రేస్కి వెళ్ళిపోయింది అండ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇది ఒక సింపుల్ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు నేను దీంతో పాటు ఇంకొక ఫంక్షన్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. లెట్స్ సే ఇంకొక ఫంక్షన్ వాయిడ్, ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, డూ నథింగ్. ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేశాను ఏంటంటే వాయిడ్, ఇందాక చెప్పినట్టు రిటర్న్ టైప్, అది దాని గురించి తర్వాత మాట్లాడతాం. ఫంక్షన్ నేమ్ అది వచ్చేసి డూ నథింగ్, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అది వచ్చేసి ఫంక్షన్ యొక్క లైక్ సింటాక్స్. దాని తర్వాత ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్. ఇక్కడ ఈ ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ మధ్యలో నార్మల్గా మన ఫంక్షన్ సింటాక్స్ రాస్తాం, ఫంక్షన్ కోడ్ రాస్తాము. ఇప్పటికీ మనం ఏం రాయలేదు కాబట్టి దాన్ని డూ నథింగ్ అలానే ఉంచేద్దాము. ఏదైనా ఫంక్షన్ మనము యూజ్ చేయాలి అనుకుంటే ఆ ఫంక్షన్ని మనం ముందుగానే డిక్లేర్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను. దీన్నే ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అంటున్నాను. ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అంటే ఏం లేదు, ఆ ఫంక్షన్ రిటర్న్ టైప్, ఆ ఫంక్షన్ యొక్క పేరు, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో తర్వాత తెలుసుకుందాం. సో ఇవన్నీ కలిపి వాటిని ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ అంటారు అనమాట. డిక్లరేషన్ ఆఫ్ అ ఫంక్షన్. డిక్లరేషన్లో బాడీ ఉండదు. డిక్లరేషన్లో బాడీ కాకుండా ఫంక్షన్కి సంబంధించిన అన్నీ ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఆ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి అనేది డిక్లరేషన్ చూస్తే తెలుస్తుంది అనమాట. దాని తర్వాత డెఫినేషన్ అనేది ఇంక్లూడ్స్ రిటర్న్ టైప్, ది నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఓపెన్ బ్రాకెట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ అసలు లేవు, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటో తర్వాత తెలుసుకుందాం. అండ్ ది డెఫినేషన్ అంటే ది బాడీ ఆఫ్ ది మెథడ్. ఈ బాడీ ఆఫ్ ది మెథడ్ కూడా డెఫినేషన్లో ఒక పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఒక మెథడ్ డిఫైన్ చేసాం, డూ నథింగ్ అనే మెథడ్ డిఫైన్ చేసి అలానే డిక్లేర్ కూడా చేశాను అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను, దీన్ని మళ్ళీ డీబగ్ చేస్తాను, అదే F7 కమాండ్. సో
దీన్ని డీబగ్ చేస్తే మీరు చూసారంటే F7 డూ నథింగ్ అనే ఫంక్షన్ అసలు కాల్ అవ్వలేదు. ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది కానీ డూ నథింగ్ కాల్ అవ్వలేదు. ఎందుకంటే సి కంపైలర్ ఎప్పుడు మెయిన్ మెథడ్ని మాత్రమే కాల్ చేస్తుంది, మిగతా మెథడ్స్ని కాల్ చేయదు. అన్లెస్ మనం మెయిన్లోంచి కాల్ చేసిన మెథడ్ మెయిన్లోంచి కాల్ చేసిన మెథడ్ దేంట్లో అయినా కానీ కాల్ చేసే తప్పితే సి డైరెక్ట్గా కాల్ చేయడు. సో ఇప్పుడు మనము ఫస్ట్ డూ నథింగ్ మెథడ్ని కాల్ చేద్దామా? డూ నథింగ్. సో ఈ మెథడ్ని కాల్ చేయడం ఎలా అంటే డూ నథింగ్ వచ్చేసి మెథడ్ పేరు ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అండ్ సెమీకోలన్ అనేది ఏదైనా స్టేట్మెంట్ సిలో ఎండ్ చేయడానికి యూస్ చేసేది సెమీకోలన్. సో ఆల్ స్టేట్మెంట్స్ ఇన్ సి షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్ అనమాట. సో డూ నథింగ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేది ఆ ఫంక్షన్ని కాల్ చేయడం. ఆ ఫంక్షన్ని దిస్ ఈస్ కాల్డ్ అ ఫంక్షన్ ఇన్వకేషన్. సో డూ నథింగ్ అనేది ఫంక్షన్ ఇన్వకేషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆ డూ నథింగ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి డీబగ్ చేసి మనం స్టెప్ బై స్టెప్ చూద్దామా ఏం జరుగుతుందో. సో ఫస్ట్ వాయిడ్ మెయిన్ కాల్ అయింది, దాని తర్వాత దాంట్లో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ వచ్చేసి డూ నథింగ్ కాబట్టి డూ నథింగ్ అనే మెథడ్ ఇప్పుడు కాల్ అవుతుంది. డూ నథింగ్ అనే మెథడ్ కాల్ అయ్యి చూసారా ఇప్పుడు కంట్రోల్ వచ్చేసి డూ నథింగ్ మెథడ్కి వచ్చేసింది. డూ నథింగ్ మెథడ్ హైలైట్ అయింది. ఈ డూ నథింగ్ మెథడ్లో మనం ఇప్పటికీ ఏం చేయలేదు కాబట్టి అది లాస్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. లాస్ట్ లైన్కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అయిపోయి మెయిన్ లాస్ట్ లైన్కి వెళ్ళిపోయింది F7. సో ఈ డూ నథింగ్ అనే మెథడ్ని నేను ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లెట్స్ సే నేను డూ నథింగ్ని నేను 2 సార్లు కాల్ చేశాను అనుకోండి. ఇప్పుడు డీబగ్ చేసి చూద్దామా. సో డీబగ్ మెయిన్ కాల్ అవుతుంది, మెయిన్ కాల్ అయింది. దాని తర్వాత డూ నథింగ్ ఫస్ట్ టైం కాల్ అవుతుంది. డూ నథింగ్ ఫస్ట్ టైం కాల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి డూ నథింగ్ సెకండ్ టైం కాల్ అయింది అండ్ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయింది అనమాట. బేసిక్గా ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. మీరు ఈ ఫస్ట్ లెసన్లో ఒక ఫంక్షన్ అంటే ఏంటి, అది ఎలా డిక్లేర్ చేస్తాము, ఫంక్షన్ బాడీలో ఏమేం చేయొచ్చు. ఇప్పుడు మెయిన్ యొక్క బాడీ మనం చూసామంటే ఇదంతా మెయిన్ యొక్క బాడీ, మెయిన్ ఫంక్షన్ యొక్క బాడీలో ఇదంతా చేస్తున్నాను అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిలో మనము సింటాక్స్ గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు లెట్స్ నేను ఇది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇవ్వలేదనుకోండి, నేను ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుందో చూస్తారా, ఎర్రర్ వస్తుంది. చూసారా ఎర్రర్ ఇచ్చింది. సో ఎర్రర్ ఓపెన్ ఎక్స్పెక్టెడ్ అని చెప్తుంది. సో ఇలా లెట్స్ సే ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కాల్ చేయడంలో ఏదైనా మిస్టేక్ చేశాను అనుకోండి, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు కూడా ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో ఎక్స్ప్రెషన్ సింటాక్స్లో ఎర్రర్ అని చెప్తుంది. సో ఇక్కడ మనము క్లోజ్ బ్రాకెట్ ఇవ్వడం, ఫంక్షన్ కాల్ చేయడంలో క్లోజ్ బ్రాకెట్ ఇవ్వడం మర్చిపోయామన్నమాట. అదే సేమ్ థింగ్ ఈ క్లోజ్ బ్రాకెట్ లేకపోయినా ఇలా మీరు ఏ మిస్టేక్ చేసినా సరే ఒక కంపైలేషన్ ఎర్రర్ వస్తుందన్నమాట. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు నేను లెట్స్ సే మెయిన్ బదులుగా main1 అని రీనేమ్ చేశాను అనుకోండి, ఈ మెథడ్ని ఏమవుతుందో చూద్దామా. ఎర్రర్ అన్డిఫైన్డ్ సింబల్ మెయిన్. సో మనం రన్ చేసే ప్రోగ్రాంలో మెయిన్ అనే ఫంక్షన్ ఉండాలి. మెయిన్ అనే ఫంక్షన్ లేకపోతే సి కంపైలర్కి ఏ ఫంక్షన్ ఫస్ట్ కాల్ చేయాలి అనేదే తెలియదు. సో మెయిన్ ఫంక్షన్ లేకపోయినా సి కంపైలర్ వచ్చేసి ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో బేసిక్గా మెయిన్ అనే ఫంక్షన్ మీ ప్రోగ్రాంలో ఉండాలి. ఆ మెయిన్ అనే ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ మెయిన్ కాకుండా వేరే ఏదైనా ఫంక్షన్ మీరు యూజ్ చేసుకోవాలంటే, మీరు డిఫైన్ చేయాలంటే ఫస్ట్ దాన్ని డిక్లేర్ చేయాలి. దాన్ని ఫంక్షన్ డిక్లరేషన్, ఇక్కడ ఫంక్షన్ డిక్లరేషన్ చేస్తున్నాం డూ నథింగ్. దాని తర్వాత ఆ ఫంక్షన్ డిఫైన్ చేయాలన్నమాట. ఆ ఫంక్షన్ ఏం చేస్తుందో మనం క్లియర్గా డిఫైన్ చేయాలి. సో దాన్నే ఫంక్షన్ డెఫినేషన్ అంటే రిటర్న్ టైప్, దాని తర్వాత ఫంక్షన్ నేమ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దాని తర్వాత ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యలో ఫంక్షన్ యొక్క బాడీ. దీంతో ఈ మొదటి పాత్రని ముగిద్దామా. థ్యాంక్స్.